సార్ అంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరిట అంటే పాకిస్తాన్ పైన దాడి చేసింది కదా భారత్. సో పాకిస్తాన్ వాళ్ళు ఈ అటాక్‌ని ఎలా తీసుకుంటారు? అలాగే వాళ్ళు మళ్ళీ తిరిగి భారత్ పైన అటాక్ చేసే అవకాశం ఉందంటారా? అంటే ఆల్రెడీ పాకిస్తాన్‌లో ఎమర్జెన్సీ హెచ్చరికలు జారీ చేశారు. స్కూల్స్‌కి అలాగే ఆఫీసెస్‌కి కూడా సెలవులు ప్రకటించారు. సో దీన్ని బట్టి మనం ఎలా చూడొచ్చు సార్? అంటే ఇప్పుడు జరిగిన దాడి పాకిస్తాన్ మీద కాదు, పాకిస్తాన్ పౌరుల మీద కూడా కాదు. హ్మ్. అంటే ఆ కేర్ తీసుకున్నామని చెప్పారు ఆవిడ ఖురేషి. హ్మ్. ఆవిడేం చెప్పారంటే, సాధారణ పౌరులకి ఇబ్బంది కలగకుండా ఉండేలాగానే మేము దాడులు నిర్వహించాం. ఎక్కడా కూడా సివిలియన్స్ ఎఫెక్ట్ అవ్వలేదు అని ఆవిడ స్పష్టంగా ప్రకటించారు. కేవలం మసూద్ తాలూకా స్థావరాల మీద మాత్రమే దాడులు జరిగినాయి. 9 స్థావరాలని చెప్తున్నారు వాళ్ళు. ఈ 9 స్థావరాల్లో 100 మంది వరకు చనిపోయి ఉండొచ్చు. ఇంకా పూర్తి కౌంట్ రాలేదు. 100 అనేది అప్రాక్సిమేట్గా ఒక ఫిగర్. పాకిస్తాన్ మీద దాడి కాదు ఇది. పాకిస్తాన్ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద దాడి. దీన్ని పాకిస్తాన్ మీద యుద్ధంగా చూడకూడదు అనేది చెప్పేది ఇందుకే. దీనికి అంటే ఈ ఉగ్రవాద శిబిరాల మీద జరిగిన దాడి మీద పాకిస్తాన్ రియాక్ట్ అవ్వటం పాకిస్తాన్కి కూడా ఇబ్బందే. ఇప్పుడు లష్కరే తోయిబా మీదో లేకపోతే జైషే మహమ్మద్ స్థావరాల మీదో భారత్ దాడి చేసింది కాబట్టి నేను భారత్తో యుద్ధానికి వెడతాను అని పాకిస్తాన్ అంటే ఈ ఉగ్రవాద సంస్థలకి మద్దతు ప్రకటిస్తున్నట్టుగా బహిరంగంగా ఒప్పుకున్నట్టు అవుతుంది. అంటే వాళ్ళు గనక చూసుకున్నట్లయితే వాళ్ళు మీడియాలో గానివ్వండి అలా బహిరంగంగానే మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాం అన్నట్లు మాట్లాడారు కదా. ఎక్కడా మాట్లాడలేదు వాళ్ళు. వాళ్ళు కూడా తెలివైన వాళ్ళే. వాళ్ళేమి అంటే వాళ్ళ సపోర్ట్ ఉంటే ఉండి ఉండవచ్చు ఆర్గనైజేషన్స్, కానీ బహిరంగ వేదికల మీద అలా మాట్లాడరు. ఈరోజు కూడా పాక్ నుంచి వచ్చినటువంటి ఒక అధికారిక ప్రకటన మేము యుద్ధానికి సిద్ధంగా లేమని చెప్పాడే. మేము యుద్ధం చెయ్యాలి అని అనుకోవడం లేదు అని చెప్పారు స్పష్టంగా అటునుంచి. కాబట్టి అంటే మునీర్ లాంటి వాళ్ళు వ్యూహరచన చేస్తున్నారు అక్కడ. చేస్తున్నారు, సైన్యాన్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో మేము ప్రిపేర్ అవుతున్నాం తప్ప యుద్ధ సన్నాహాలు కాదు మావి. మేము డిఫెన్సివ్ మెకానిజంలోనే ఉన్నాము అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఇదేదో పాక్తో యుద్ధంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇది కేవలం ఉగ్రవాద శిబిరాల మీద జరిగినటువంటి దాడిగా మాత్రమే చూద్దాం ప్రస్తుతానికి. కానీ అలా ఆలోచించనివ్వట్లేదు మన్ని. అలా కుదురుగా ఉండనివ్వటం లేదు. అనుక్షణం ఈ మాక్ డ్రిల్లు మరొకటి అనే పేరుతో ఉద్రిక్తతలు, భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇది ఆగాలి. ఇది ఆగితే శాంతియుత వాతావరణం నెలకొనడానికి ఏదో మేరకు ఒక సహకారం దొరుకుతుంది. అంటే 21 ఉగ్రవాద స్థావరాలు ఉన్నట్టు తెలుస్తుంది. అందులో 9 వాటిపైనే అటాక్ చేశారు. అంటే మిగిలిన ఉగ్రవాద స్థావరాలపైన కూడా అటాక్ చేసే అవకాశం ఉందంటారా? కంటిన్యూ అవుతుంది. ఆపరేషన్ సింధూర ప్రోగ్రామే అది. ఇది ఓపెన్గా ఇప్పుడు కేవలం లష్కరే తోయిబా లేకపోతే జైషే మహమ్మద్ ఈ రెండే కాదు, ఇంకా ఉన్నాయి. ఆ ఇంకా ఉన్న ఆర్గనైజేషన్స్లో ఇప్పుడు ఈ దాడిని క్లెయిమ్ చేసుకున్నటువంటి రెసిస్టెన్స్ ఫ్రంట్ కూడా ఉంది. ఇప్పటి వరకు రెసిస్టెన్స్ ఫ్రంట్ తాలూకా డీటెయిల్స్ ఏమిటి అనేది ప్రపంచం ముందు ఎవరూ పెట్టలేదు. అంటే ఆ సంస్థ ఎక్కడుంది, దాని తాలూకా ఆపరేషన్స్ ఏంటి, అసలు మోటో ఏమిటి, అంటే మోటో ఏమిటి అనే దానికి సంబంధించి ఒక వివరం దాడి జరిగిన రోజే బయటకు వచ్చిన వార్త ఏంటంటే, ఈ ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఏర్పడిన సంస్థ ఇది. అంటే ఆ రద్దుని వ్యతిరేకిస్తూ ఏర్పడినటువంటి సంస్థ అనే వార్త అయితే బయటకు వచ్చింది. దాని తాలూకా మెంబర్స్ ఎవరు, అది ఆర్గనైజేషన్ ఎక్కడ నడుపుతోంది, దాని తాలూకా బలం ఏమిటి, దాని మీద దాని స్థావరాలు ఎక్కడున్నాయి అనేది కేంద్రీకరించి అక్కడ దాడి జరగాలి. ఈ రెండే కాదు, ఇంకా అనేక ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి అక్కడ. వాటి మీద కూడా దాడులు జరుగుతాయి. ఈ టోటల్ దాడులకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ మానిటర్ చేసేదే ఈ ఆపరేషన్ సింధూర. ఇది కొనసాగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఉగ్రవాద శిబిరాల మీద జరుగుతున్న దాడి మాత్రమే. ఇది పాకిస్తాన్ మీద జరుగుతున్న యుద్ధం కాదు, అలా చూడకూడదు. ఉగ్ర స్థావరాలపైన అటాక్ జరిగింది కదా, దీనివల్ల పాకిస్తాన్కి ఏమైనా నష్టం వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఒరిజినల్గా పాకిస్తాన్లో కూడా చాలా ఉగ్రవాదాలు జరిగినాయి ఈ మధ్య కాలంలోనే. చాలా చోట్ల బ్లాస్టింగ్స్ జరిగినాయి. పాకిస్తాన్ సివిలియన్స్ చాలామంది అనవసరంగా చనిపోయినటువంటి సంఘటనలు చాలా జరిగినాయి. వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో ఈ ఉగ్రవాద శిబిరాల మీద
అటాకింగ్గా మాట్లాడటం మనం చూసాం. కాబట్టి వాళ్ళకి లబ్ధి చేకూరినట్టుగానే చూద్దాం దీన్ని. అందుకనే బహుశా వాళ్ళు మేము యుద్ధానికి సన్నద్ధంగా లేము, యుద్ధం చేయాలనే కోరికతో లేవని మాట్లాడుతున్నారు. యుద్ధానికి కాలు దువ్వటం లేదు, అటునుంచి లేదు, ఇటునుంచి కూడా లేదు నిజానికి. అంటే భారత ప్రభుత్వం నేరుగా పాకిస్తాన్ మీద యుద్ధమై ప్రకటించుంటే అది వేరుగా ఉండేది. కానీ ఆపరేషన్ సింధూర ప్రోగ్రాం అది కాదని చెప్పి ఖురేషీ గారు చెప్పారు. ఆవిడ చాలా స్పష్టంగా ఇది ఉగ్రవాద శిబిరాల మీద దాడి అని మాత్రమే చెప్తున్నారు తప్ప పాకిస్తాన్తో యుద్ధం అంటలేదు. పాకిస్తాన్ వేరు, ఉగ్రవాద శిబిరాలు వేరు. ఈ రెండిటి మధ్య ఒక చిన్న లైన్ ఉంది. కాకపోతే పాకిస్తాన్ నుంచి సహకారం అందొచ్చు వాటికి, దొంగచాటుగా వీళ్లతో సహకారం పొందుతూ ఉండుండొచ్చు కూడా. కానీ బహిరంగ వేదికల మీద వీటిని ఓన్ చేసుకుని పాకిస్తాన్ మాట్లాడదు. కాబట్టి దాన్ని, ఆ గ్యాప్ని జాగ్రత్తగా వాడుకోవాలి ఇలాంటి సందర్భాల్లో. అందుకని దీన్ని మనం పాకిస్తాన్ మీద యుద్ధంగా మాట్లాడితే వేరే ప్రమాదం పుడుతుంది. అందుకని ఇది ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమం కింద మాత్రమే ఈ ఆపరేషన్ సింధూర్ అని చూడాలి. సార్, ఆపరేషన్ సింధూర్లో ఏ ఆయుధాలు ఉపయోగించేస్తారు భారతదేశం? అన్ని రకాలు, అంటే అణ్వాయుధాలు కూడా ఉన్నాయి భారతదేశం దగ్గర, ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర కూడా కలవు. పాకిస్తాన్ ఆర్మీ అంత తక్కువ స్థాయిలో లేదు. వాళ్ళు బలమైనటువంటి ఆయుధ సామగ్రి కలిగి ఉన్నారు. అందుకనే ఇప్పుడు ఈ యుద్ధం గనక మొదలైతే చాలా వినాశనం జరిగేటువంటి ప్రమాదం ఉంది. గతంలో లేదు, 71 నాటి పరిస్థితి కాదు ఇప్పుడు. 71కి ముందు కూడా ఒక యుద్ధం జరిగింది లాల్ బహదూర్ శాస్త్రి గారి రోజుల్లో. జరిగినప్పుడు మొదటిసారిగా అప్పటికి భారత సైన్యం సరిగా నిర్మాణం జరగని పరిస్థితి, అక్కడ కూడా అదే కండిషన్. అందుకని ఆ రోజుల్లో ఆయన జై జవాన్ జై కిసాన్ అనేటువంటి బిరుదు ఇచ్చి సైన్యంలో చేరండి అని ప్రజలకు పిలుపునిచ్చాడు. అలా సైన్యంలో చేరటాన్ని ప్రమోట్ చేస్తూ చాలామంది మాట్లాడారు. అంటే ప్రతి ఇంటి నుంచి ఒక సైనికుడు కావాలి అనేది నినాదం. అట్లా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 71లో కూడా భారత ఆర్మీ బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఇంకా బలంగా ఉంది. అలాగే పాకిస్తాన్ సైన్యం కూడా బలంగా ఉంది. వాళ్ళు కూడా తక్కువగా లేరు. అణ్వాయుధాలు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, కానీ అణ్వాయుధాలు ప్రయోగించే స్థాయి కాదు ఇప్పుడు. అలాగే ఇప్పుడు నిన్న జరిగినటువంటి దాడిలో కూడా వీళ్ళు ఉపయోగించినవి, వీళ్ళు అలాంటి ఆయుధాలు ఏమీ ప్రయోగించలేదు. ఉగ్రవాద శిబిరాల నిర్మూలన కోసం బాంబులతో అటాక్ జరిగింది, అంతవరకే బ్లాస్టింగ్ ప్రోగ్రామ్ జరిగింది తప్ప, అలాగే వీళ్ళు వెపన్స్ ఇవి వాడారు అంతే తప్ప వీళ్ళేమీ అణ్వాయుధాలు అలాంటి కార్యక్రమాలకైతే లేదు. వాళ్ళకి పర్మిషన్ కూడా లేదు నిజానికి. అందుకని పరిమితమైన సంఖ్యలోనే వాళ్ళు సాధారణ ఆయుధాలతోనే జరిపారు. అది పాకిస్తాన్తో యుద్ధం అంటే నెక్స్ట్ స్కేల్లో ఉంటుంది, అప్పుడు అణ్వాయుధాలు వాడతారు, అవన్నీ జరుగుతాయి. అంతదాకా పరిస్థితి వెళ్ళకూడదనే కోరుకుందాం. సార్, పహల్గామ్ బాధితులకి న్యాయం జరిగిందంటారా ఈ ఆపరేషన్ సింధూర్ పేరట? అంటే జరిగిందని చాలామంది మాట్లాడుతున్నారు. మాకు న్యాయం జరిగింది అని చెప్పి ఓపెన్గా అక్కడి నుంచి ఆ దాడుల్లో దెబ్బతిన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాగే నేను చెప్పినటువంటి ఇందాక విజయ్ అనేటువంటి ఒక అతని వైఫ్, ఆవిడ చాలా ఓపెన్గానే మాట్లాడారు. ఆ రోజునే, ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజే ఆవిడ సాయంత్రం మాట్లాడుతూ మీడియాతో ఓపెన్గా అన్నమాట ఏంటంటే, బాబు ఇది ఉగ్రవాదుల చర్యగా మాత్రమే చూడండి, ఇది అనవసరంగా ఇస్లాంకి చుట్టకండి అంది ఆవిడ. ఆ మాట అన్నందుకు ఆవిడని ట్రోల్ చేశారు. ఆవిడకి రకరకాల వివాదాల్లోకి లాగుతూ మాట్లాడారు. ఆవిడ కూడా సంయమనం పాటించి అక్కడ రియాక్ట్ కాలేదు, అలాగే మౌనంగానే ఉంది ఆవిడ. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ 27 మంది చనిపోతే మేము అక్కడ 100 మందిని చంపామంటే 1:3 రేషియోలో చేశాము, ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రతీకార చర్య అని ఆనందపడిపోవటమా, ఇలా ఆనందపడిపోయి సరిపెట్టుకుని వెళ్ళిపోదామా అనేది ప్రశ్న. కొంతమంది మాకు న్యాయం జరిగింది అంటున్నారు. ఇప్పుడు చాలా సందర్భాల్లో నిర్భయ లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరైతే ఆ ఇన్సిడెంట్కి పాల్పడ్డారో వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తారు. చేసిన తర్వాత చట్ట ప్రకారం కాన్స్టిట్యూషనల్గా చేయవలసిన ప్రొసీజర్ ఏంటి, వాళ్ళని తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు ఆ నేరానికి సంబంధించిన విచారణ జరిపి వారికి శిక్షలు వేయాలి.
ఇది ప్రొసీజరల్గా జరగాలని మనం కాన్స్టిట్యూషన్లో రాసుకున్నాం. కానీ ప్రజల నుంచి ఒక ఊరేగింపులు జరుగుతాయి ఆ టైంలో, జరిగి వాళ్ళని చంపేయండి అనేటువంటి డిమాండ్ ముందుకు వస్తుంది. వాళ్ళని ఎన్కౌంటర్ చేయండి అని ప్లకార్డులు పట్టుకు తిరుగుతారు. ఫైనల్గా ప్రభుత్వం ప్రజల మనసులు గెలుచుకోవడానికి వాళ్ళని ఏదో టైపులో చంపేస్తారు. చంపేసిన తర్వాత ప్రజలు హ్యాపీ, మాకు న్యాయం జరిగింది అని అంటారు. అప్పుడు దాదాపు అలాంటి మూడే ఉంది ఇప్పుడు. ఆ మూడ్లో ఈ ఆపరేషన్ సింధూర అనే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు 100 మందిని చంపారు కాబట్టి మేం హ్యాపీ అంటున్నారు. కానీ వీళ్ళు ఆనందపడటం వలన కాశ్మీర్లో శాంతి వస్తుందా అనేది అనుమానమే. అదేమీ రాదు. ఇంకొక దాడికి సన్నాహాలు జరిగే అవకాశం, ప్రమాదం ఇంకా ఉంది. దాన్ని నిర్మూలించడానికి, ఆ రకమైన దాడులు జరగకుండా ఉండడానికి ఏం చేయాలనేది ఆలోచించి ఆ పని చేయాలి. అది మానేసి ఏది చేసినా తప్పే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.